నా లైఫ్ వేస్ట్, నేను యూజ్లెస్, నేను ఎందుకు పనికిరాను, నా జీవితంలో ఏమీ మంచి జరగదు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అలాంటి మాటలు నువ్వు అనుకుంటుంటే తిరిగి దేవుడు వాక్యంలోంచి నిన్ను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఆయన ఉద్దేశంతో నిన్ను సృష్టించాడు. నిజంగానే నిన్ను పనికి రాని వ్యక్తిగా సృష్టిస్తే ఆయన నిన్ను సృష్టించాల్సిన అవసరం ఏముంది? ఆయన సృష్టించాడంటేనే ఒక ఉద్దేశం ఉంది. ఒకవేళ నీ లైఫ్ వ్యర్థం అవ్వాలి అంటే ఆయన నిన్ను సృష్టించేవాడే కాదు. ఏ పనికి రాని వ్యక్తిని ఆయన ఎప్పుడు సృష్టించలేదు. ఏ ఉపయోగము లేని వస్తువుని కానీ వ్యక్తిని కానీ ఆయన ఎప్పుడు సృష్టించలేదు. ప్రతి ఒక్క వ్యక్తిని ఒక ఉద్దేశముతో, ఒక పని కొరకు ఆయన సృష్టించాడు. ఆయన నిన్ను సృష్టించడానికి సమయము తీసుకున్నాడు అంటేనే ఎంత ఉపయోగము పడేలాగా, ఎంత పనికొచ్చేలాగా, ఎంత ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆలోచించి నిన్ను సృష్టించాడు. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? ఇర్మియా